పేరు డాక్టర్ శిరీష. నేను కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ at Dr. Siri's clinic located at Pattabireddy Tota, Murli Nagar near Hanuman Temple. So ఇవాళ డాక్టర్ సిరీస్ క్లినిక్లో దట్ ఈస్ 22nd of February మేము ఫ్రీ వైటమిన్ D3 అండ్ బోన్ మినరల్ డెన్సిటీ BMD క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం వెనకాల మెయిన్ మోటో ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో వైటమిన్ D3 డెఫిషియన్సీ అంటే వైటమిన్ D3 లోపం అనేది చాలా కామన్గా గమనిస్తూ ఉన్నాము. సో ఒకప్పుడు వైటమిన్ D3 డెఫిషియన్సీ ఎక్కువగా 35 to 40 years పైబడిన వాళ్ళల్లో మనం ఫ్రీక్వెంట్గా చూసేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైటమిన్ D3 డెఫిషియన్సీ అంటే వైటమిన్ D3 లోపము అన్ని ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్లో చూస్తున్నాము. అంటే చిన్నపిల్లల నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు చూస్తున్నాము. ఈ వైటమిన్ D3 లోపం వల్ల ఈ అన్ని ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో ఎటువంటి సిమ్టమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల కనుక చూస్తే, చిన్నపిల్లల్లో మెయిన్ స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఫ్రీక్వెంట్గా వాళ్ళు అలసట, అంటే చిన్న జస్ట్ సింపుల్ గేమ్స్ ఈజీగా ఫెటీగ్ రావడము, ఈజీగా టైర్డ్నెస్ కంప్లైంట్ చేయడము చూస్తున్నాము. అండ్ పిల్లల్లో ఏంటంటే వీళ్ళకి ఈజీగా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ కూడా ఈ చిన్నపిల్లలు కంప్లైంట్ చేయడము మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. నెక్స్ట్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వైటమిన్ D3 లోపం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము చూస్తున్నాము. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా మనము వైటమిన్ D3 డెఫిషియన్సీ చూస్తున్నాము. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి చూస్తే ఈ వైటమిన్ D3 లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం లేని సమస్య అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో మీ అందరికీ ఆశ్చర్యం కలగచ్చు, వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల సంతానం లేని సమస్య ఎలాగొస్తుంది అన్నది. ఎలాగా అంటే వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎగ్ క్వాలిటీ తగ్గేసరికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఇంకొకటి, ప్రెగ్నెన్సీ బేబీ ఫామ్ అంటే పిండం ఫామ్ అయినా కూడా ఆ పిండము గర్భసంచిలోని అతుక్కునే తత్వం కూడా తగ్గిపోతుంది. అంటే ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటాము. ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కూడా వైటమిన్ D3 లోపం వల్ల తగ్గిపోతుంది. సో ఇండైరెక్ట్గా వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల సంతానం లేని సమస్యలు మనం కామన్గా ఈ రోజుల్లో గమనిస్తూ ఉన్నాము. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఎటువంటి ఎఫెక్ట్స్ చూస్తాము. వైటమిన్ D3 లోపం వల్ల బేబీ బోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. బేబీ అంటే గ్రో అయ్యే బేబీ బోన్ వీక్నెస్ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈజీగా ప్రెగ్నెంట్ లేడీస్లో మళ్ళీ మజిల్ వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్ అంటే పోస్ట్ మెనోపాజల్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత ఏం గమనిస్తాము వైటమిన్ D3 లోపం వల్ల అంటే ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో బోన్ వీక్నెస్ వల్ల ఈజీగా ఫ్రాక్చర్స్కి గురవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా జనరలైజ్డ్ వీక్నెస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వైటమిన్ D3 డెఫిషియన్సీ అన్నది ఉందా లేదా అన్నది మనము ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే 25 హైడ్రాక్సీ వైటమిన్ D3 బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్లో బాడీలోని సరిపడా లెవెల్స్ ఆఫ్ వైటమిన్ D3 ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో వైటమిన్ D3 లోపం కనుక ఉంది అని తెలిస్తే వైటమిన్ D3 లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వైటమిన్ D3 సప్లిమెంట్స్ అన్నది మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఈ సప్లిమెంట్స్ వైటమిన్ D3 రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ ఎగ్స్, మిల్క్ ఇలాంటి హెల్తీ డైట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు వైటమిన్ D3 లెవెల్స్ మనం డెఫిషియన్సీ ఎందుకు మనం కామన్గా చూస్తున్నామంటే సన్లైట్ ఎక్స్పోజర్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో పిల్లలు ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఆడట్లేదు, ఇంట్లోనే కూర్చొని మొబైల్స్ ఆడటము, సో ఇండోర్లో ఎక్కువ ఉండిపోవడం వల్ల కూడా చూస్తున్నాము. సో సన్లైట్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ D3 లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.